హలో అండి. ఎలా ఉన్నారు? ఆహ్, చాలా రోజులైంది వీడియో తీసి ఆల్మోస్ట్ మంత్ అయిపోతున్నట్టుంది. నెల అయింది. ఇంట్లో బాలేదు పిల్లలకి, నాకు ఆఫీస్‌లో కొంచెం వర్క్, ఇంట్లో వర్క్. సో, టైం సరిపోవట్లేదు. ఒకవేళ టైం ఉన్నా ఎనర్జీ సరిపోవట్లేదు. అందుకని చేయలేకపోతున్నాం. బట్ మెయిన్‌గా ఈ లాస్ట్ వీడియో ఒకటి చేశాను లేబర్ జాబ్స్ గురించి స్వీడన్‌లో. దాని గురించి నాకు చాలా వ్యూస్ అండ్ చాలా క్వెషన్స్ వస్తున్నాయి. నేనసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. అంటే నేను ఒక ఇన్ఫర్మేషన్ వీడియో లాగా చేద్దాం అనుకున్నాను. అది ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అని. కానీ నాకు బోలెడు క్వెషన్స్ వస్తున్నాయి దాని మీద. నాకు కొంచెం బాధ్యతగా అంటే అడిగిన క్వెషన్స్‌కి కొన్ని నేను రిప్లై చేయాలి అనిపిచ్చింది. నా దగ్గర అన్నిటికి ఆన్సర్స్ లేవు. కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను. నేను ఇన్ఫర్మేషన్ చెప్పడం వరకేనండి. మీరు ఎట్లా వెతుక్కోవాలి, లేదంటే ఎవరైనా జాబ్స్ ఇస్తుంటే ఎలా అది గ్యారంటీనా కాదా, మంచిదా కాదా అని మీరు చూసుకోవాలి. నేను నేను హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా మన వాళ్ళకి. అంటే ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళు చాలామంది అంటే ఎక్కువ ఎడ్యుకేషన్ లేని వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయాలని నా చిన్న కోరిక అంతే. సో, దాని పరంగా నేను కొంచెం ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేద్దామనేదే. ఓకేనండి. సో, కొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఫస్ట్ టైమ్ నా వీడియో చూస్తున్న వాళ్ళైతే నా పేరు లావణ్య అండి. నేను ఆంధ్రప్రదేశ్ కర్నూలు నుంచి వచ్చాను. సో, నా వీడియో మీకు నచ్చితే గనక లైక్ చేయండి. ఎక్కువ మందికి మీరు షేర్ చేస్తే ఎక్కువ మందికి వీడియో కనిపిస్తుంది. మీరు లైక్ చేస్తే దీన్ని మీరు లైక్ చేస్తే గాన ఎక్కువ మందికి వీడియో కనిపిస్తే ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది. ఎవరైనా ఇలాంటి వీడియోస్ ఎతుకుతున్న వాళ్ళకి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎతుకుతున్న వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడుతుందని అంతే. సో, ఈ వీడియోకి అట్‌లీస్ట్ ఒక 100 లైక్స్ నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానండి. సో దట్ ఎక్కువ పీపుల్‌కి రీచ్ అవుతుందని. సో, మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి వీడియోని. ఓకేనా? ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ గురించి ఏదైనా కావాలంటే కింద కమెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు రిప్లై చేస్తాను. చాలామంది అడుగుతున్న క్వెషన్ ఏంటంటే జాబ్స్ ఎలా అప్లై చేయాలి? ఎక్కడుంటాయి? స్వీడన్‌లో ఎలా చేయాలి? అని అడుగుతున్నారండి. నేను యాక్చువల్‌గా ఆ వీడియో చేసే ముందు నేను కొంచెం రీసెర్చ్ చేశాను. అంటే ఇంతకుముందు ఎలా వచ్చారంటే, ఇంతకుముందు వచ్చారట. ఉన్నారు. నా గొంతు ఇంకా బాలేదు. సో, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో, ఎలా వచ్చారంటే ఇంతకుముందు ఆల్రెడీ వచ్చిన వాళ్ళు, వాళ్ళ సర్కిల్‌లో వాళ్ళని పిలిపించుకోవటమో, లేదంటే ఇక్కడికొచ్చి వాళ్ళు ఏదైనా చిన్న గ్రూప్ ఫార్మ్ అయ్యి, వాళ్ళు ఏదైనా చిన్న కంపెనీ పెట్టుకొని వాళ్ళని పిలుచుకోవటమా, లేదా అలా స్టార్ట్ చేశారండి. అంటే లేదంటే డిఫరెంట్ కంట్రీ నుంచి వచ్చి ఇటొచ్చిన వాళ్ళు. ఎలా వచ్చారనేది నాకు కరెక్ట్‌గా తెలీదు గానీ, అలా బయట నుంచయితే వచ్చి మాత్రం ఇక్కడ పని చేసుకుంటున్న వాళ్ళైతే ఉన్నారండి. ఓకేనా? సోర్సెస్. సో, ఇండియాలో ఏజెన్సీస్ ఉన్నాయా? లేదా? గూగుల్ చేస్తే ఉన్నాయండి. బట్ అవి జెన్యూన్‌గా అంటే అవి కరెక్టా? కాదా? నాకు తెలీదు. అందుకే నేను ఆ లింక్స్ మీతో ఏం షేర్ చేయడం లేదు. ఓకేనా? ఎందుకంటే నేను రాంగ్ ఇన్ఫర్మేషన్ మీరు ఏదైనా వాళ్ళు డబ్బులు అడగటం, మీరు మోసపోవటం అదంతా నా వీడియో చూసి జరగటం నేను అసలు యాక్సెప్ట్ చేయలేను. అందుకే నేను అలాంటివి చేయట్లేదు. సో, ఇండియాలో ఉన్నాయా లేదని నేను చెప్పలేను. ఓకేనా? ఎందుకంటే అక్కడ ఫిజికల్‌గా మీరు పర్సనల్‌గా ఎళ్లి చూసి కనుక్కొని కొంచెం ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ నంబర్స్ తీసుకొని ఓకేనా? అలా కొంచెం మీరు ఓకే. అది కరెక్ట్ మంచి ఏజెన్సీనే అని తెలుసుకొని అలా మీరు చూసుకొని జెన్యూన్‌గా వెరిఫికేషన్ చేసుకొని మాత్రం అప్లై చేసుకోండి. డబ్బులు అడుగుతుంటే. ఓకేనా? సో, నేనైతే నేను నా బాధ్యతగా కొంచెం హెల్ప్ చేయాలి కాబట్టి నేను కొంచెం నెట్‌లో సెర్చ్ చేశాను. ఉన్నాయా? లేదా? అని. కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఓకేనా? అది ఎక్కడ పెట్టారో అని పక్కన పెడితే నెట్‌లో ఉన్నాయి. కొన్ని ఇండియాలో కొన్ని సిటీస్‌లో ఉన్నాయి. అండ్ కొన్ని ఇక్కడ నుంచి కూడా ఉన్నాయి. కానీ దీనికంటే ముందు మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. నేను చెప్తాను ఏంటనేది. ఫస్ట్ థింగ్ అండి ఆ లింక్స్ ఇంట్రెస్ట్ ఉంటే అంటే అది నేను పంపుతాను. బట్ ఆ లింక్స్ జెన్యూన్ అని అంటే అది ఫేక్ కాదు. పర్ఫెక్ట్ వాళ్ళు జాబ్స్ ఇచ్చేస్తారని నేను గ్యారంటీ ఇవ్వనండి. ఇవ్వలేను. అది ఎందుకంటే నా కంపెనీ కాదు. నెట్‌లో సెర్చ్ చేశాను. అది మీరు అప్లై చేయండి. అక్కడ ఏదైనా పాసిబిలిటీ ఉందంటే మీరు అప్లై చేయండి. వస్తే మీ అదృష్టం. ఓకేనా? బట్ నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు నేను కొన్ని గూగుల్ సెర్చ్ చేశాను. బయట కనుక్కున్నాను. ఎవ్వరు కూడా లీగల్‌గా 27,000 అయితే క్రోన్స్ ఇవ్వట్లేదండి. అది మాత్రం నేను చెప్తాను. తక్కువకే లైక్ 7,000, 9,000 ఇట్లా కొంచెం దాని పైన కొంతమంది విత్ అకామిడేషన్ ఇలా ఇస్తున్నారు. ఓకేనా? ఇది ఇప్పుడు ఇండియన్స్ అనే కాదు. నేను మళ్ళీ డీటెయిల్స్ చెప్తా ముందు చూడండి. ఇలా ఇస్తున్నారు. సో, దానికి కూడా నేను పంపించే లింక్స్‌లో కొన్ని డీటెయిల్స్ చదవండి మీకు తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి అప్లై చేయాలా వద్దనేది. సో, 27,000 గవర్నమెంట్ ప్రకారం ఇవ్వాలన్నారు అని చెప్పారు మీరు. మరెందుకు ఇవ్వరు అంటే అది నాకు తెలీదండి ప్లీజ్. అది రూల్స్ ప్రకారం ఎవరెళ్తారు ఎవరని నేనేం చేయలేను. బట్ యాక్చువల్ గవర్నమెంట్ రూల్ అది.
అంత ఇవ్వాలి అనేది. బట్ ఇవ్వాలనే గ్యారంటీ మాత్రం ఎవరు బయట అయితే చెప్పట్లేదు. సో తక్కువగా అయితే ఇస్తున్నారు. బట్ ఒకవేళ మీకు ఛాన్స్ వస్తే మాత్రం అది తక్కువ అయినా 50,000 రూపాయలు అవ్వచ్చు, 70,000 రూపాయలు అవ్వచ్చు, ₹1,00,000 అవ్వచ్చు. ఫస్ట్ మీరు బయటకు వెళ్ళాలి సంపాదించుకోవాలంటే ఫస్ట్ ఒక దారి ఎత్తుక్కొని ఆ ఛాన్స్ వస్తే వెళ్ళిపోండి. అది ఈ స్వీడన్, ఇప్పుడు నేను స్వీడన్ ఒక్కటే మాట్లాడలేదు, బయట ఏ దేశంకి వచ్చినా మీరు బయటకు వెళ్ళిపోయి తర్వాత కొంచెం మీకు ఎక్స్పీరియన్స్ వస్తే, అంటే బయట కంట్రీలో ఎలా ఉండాలి ఏంటి అని, దాని తర్వాత నెక్స్ట్ కంట్రీస్కి మీరు ట్రై చేసుకోవచ్చు. స్వీడన్ గురించి మాట్లాడతా ఒక్క నిమిషం. స్వీడన్లో బయట వాళ్ళకి ఎస్పెషల్లీ ఇప్పుడు ఇండియన్స్కి జాబ్స్ ఉన్నాయా లేవా? అట్లీస్ట్ స్వీడన్ వాళ్ళకి బయట కంట్రీస్, ఇప్పుడు ఇండియన్స్ కాదు బయట కంట్రీ జాబ్స్ అయితే ఇక్కడ ఇస్తున్నారు, అంటే లేబర్ జాబ్స్కి అయితే ఇస్తున్నారు. కానీ స్వీడన్ వాళ్ళ రూల్ ఏంటంటే, వీళ్ళ ఎథిక్స్ ప్రకారం ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్. అంటే లోకల్గా, అంటే స్వీడన్లో లోకల్స్ అంటే స్వీడిష్ పీపుల్ అని కాదు, ఎవరైనా బయట వాళ్ళే సరే అవసరం ఉన్న వాళ్ళకి వీసాతో రెడీగా ఇక్కడ అవైలబుల్. ఓకే, ఇప్పుడు నుంచి వాళ్ళు వెంటనే స్టార్ట్ చేస్తారు ఇంకా పని అనే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారట. తర్వాత యూరోపియన్ కంట్రీస్ అంటారు. దీని పక్కనే ఒక 29 కంట్రీస్ ఉన్నాయండి. ఫ్లైట్లో అయితే 1 అవర్ 2 అవర్స్ జర్నీ, అన్ని చిన్న చిన్న కంట్రీస్ దగ్గర ఉన్నాయి. తర్వాత వాళ్ళకి, వీళ్ళ యూరోపియన్ కంట్రీస్ వాళ్ళకి ప్రిఫరెన్స్ అంట. తర్వాత ఆ యూరోపియన్ బయట కంట్రీస్కి ఛాన్స్ ఇస్తారంట. సో ఇండియన్స్కి ఎంతవరకు ఛాన్స్ వస్తుంది అనేది మరి నేను చెప్పలేను. సో ఉన్నాయి కొన్ని, ఎవరన్నా అంటే బయట వాళ్ళకు కూడా వీసా స్పాన్సర్షిప్ చేసే కంపెనీస్ అయితే నాకు నెట్లో వెతికితే కొన్ని కనిపించినాయి. మళ్ళీ చెప్తున్నా, అవి ఎంతవరకు కరెక్ట్ జెన్యూన్ కంపెనీస్ అని నాకు తెలియదండి, ఆ వెరిఫికేషన్ నేను చేయలేను. బట్ నెట్లో జస్ట్ ఏ డబ్బులు ఎక్కడ ఇవ్వకుండా మీరు, ఓకేనా, ఎక్కడ ఇవ్వకుండా జస్ట్ అప్లై చేసేదైతే మీరు ట్రై చేయొచ్చు కదా, అదొకటైతే నేను సజెస్ట్ చేస్తాను. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, మనకి బేసిక్గా ఇప్పుడు మనం బయట ఒక దేశానికి వెళ్తున్నాం, మన భాష రాని దేశానికి వెళ్తున్నాము అంటే అక్కడ భాష మనకి కొంచెం వచ్చి ఉండాలి అట్లీస్ట్, అంటే మనుషులతో మాట్లాడటానికి. ఎందుకు ఎస్పెషల్లీ ఏంటంటే ఇలాంటి లేబర్ జాబ్స్ దగ్గర ఏంటంటే అందరికీ ఆబ్వియస్లీ మనం అక్కడికి వెళ్తే మనకి స్వీడిష్ రాకపోవచ్చు, అట్లీస్ట్ కామన్ లాంగ్వేజ్ లైక్ ఇంగ్లీష్ కామన్ కదా, అది ఎక్కడైనా మీరు ప్రపంచంలో వెళ్తే ఇంగ్లీష్. సో బేసిక్ ఇంగ్లీష్ కొంచెం నేర్చుకోవడానికి ట్రై చేయండి ఇప్పటి నుంచి. బేసిక్ థింగ్ అండి, మీరేమో ఎక్కడ అంటే ఫాస్ట్గా అంటే ప్రొఫెషనల్ జాబ్స్ లాగా ఆఫీస్ వాళ్ళలాగా మాట్లాడకపోయినా బేసిక్ థింగ్ మీరు జస్ట్ కమ్యూనికేట్ చేసుకోవడానికి, అది ఇవ్వండి ఇది ఇవ్వండి, ఇలాంటి ఇక్కడ ఉండండి అది ఇస్తున్నాను, ఇలా బేసిక్ థింగ్ మాట్లాడడానికి ఇప్పటి నుంచి మీరు కంపల్సరీగా ఇంగ్లీష్ ట్రై చేయండి. అదైతే నేను సజెస్ట్ చేస్తాను. ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు మన దేశంకి వెళ్తున్నాము, వాళ్ళతో మనం ఎలా మాట్లాడతాం? ఆబ్వియస్గా వాళ్ళు మన భాష నేర్చుకోరు, మనం అక్కడికి వెళ్తున్నాం కాబట్టి వాళ్ళ భాష మనం నేర్చుకోవాలి. వాళ్ళ భాష మనకు అంత ఈజీ కాదు కాబట్టి ఇంగ్లీష్ కొద్దో గొప్ప ఏబీసీల దగ్గర నుంచి మనం తెలుసుకొని ఉంటాం కాబట్టి పుట్టినప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంచే ఒక 2-3 నెలలు మీరు పెడితే గానీ ఇంగ్లీష్ నేర్చుకోగలరు. బేసిక్ థింగ్ అదైతే మీరు కొంచెం దృష్టిలో కంపల్సరీ పెట్టుకోవాలండి వేరే దేశానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు. ఓకేనా, ఇంకోటండి, మీరు ఇప్పుడు లేబర్ జాబ్స్ కొంచెం ఎక్కువ మంది అడుగుతున్నారు కాబట్టి హయ్యర్ స్టడీస్ కాకపోయినా నేను బేసిక్ లైక్ స్కూల్ వరకు లేదంటే ఇంటర్మీడియట్కో 10th వరకు ఇలా చదివి ఉంటారని నేను అనుకుంటున్నాను. అది తెలుగు మీడియం అయినా పర్వాలేదు, కానీ ఈ కాలంలో ఇంటర్నెట్ ఎలా వాడాలని మాత్రం కొంచెం తెలియాలి. బయట కంట్రీకి వెళ్ళాలంటే అట్లీస్ట్ మీరు ఏజెన్సీస్ వెతకలేరు, ఉన్నాయో లేదో తెలియవు అంటున్నారు, నేను చెప్పలేను. కాబట్టి ఇప్పుడు ఇంటర్నెట్ ఉందండి, ఇంటర్నెట్లోనే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అఫ్కోర్స్ అన్ని కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండదు ఇంటర్నెట్లో, కాకపోతే ఇక్కడ మనం ఏది డబ్బులు ఇచ్చి చేయం కాబట్టి మీరు ట్రై చేయొచ్చు, ట్రై చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇంకొక రిక్వైర్మెంట్ మీకు ఏం తెలిసి ఉండాలి, బయట కంట్రీస్లో జాబ్ వెతకాలనుకున్న వాళ్ళకైతే కంపల్సరీ మీకు ఇంటర్నెట్ని ఎడవాలలో, అంటే ఏం సెర్చ్ చేయాలి, మాకు ఏం జాబ్ కావాలి, లేబర్ జాబ్స్ ఇన్ స్వీడన్, లేదంటే లేబర్ జాబ్స్ ఇన్ ఒమన్, లేబర్ జాబ్స్ ఇన్ దుబాయ్, ఇలా చిన్న లేదంటే అన్స్కిల్డ్ జాబ్స్ ఇన్ అన్స్కిల్డ్ జాబ్స్ ఫర్ ఫారినర్స్, ఇలా కొన్ని ఉంటాయి కొన్ని స్టేట్మెంట్స్ అండి, కొన్ని సెంటెన్స్లు, అంటే ఎలా సెర్చ్ చేయాలి నెట్లో అనేది మాత్రం తెలుసుకోండి. ఒకవేళ మీకు పర్సనల్గా ఎవరైనా మేడం ఎలా వెతకాలో చెప్పండి అంటే నేను అడిగితే కమెంట్లో నేను చెప్తానండి. బట్ ఇదైతే బేసిక్స్ అండి. కంపల్సరీ మీరు ఏ కంట్రీ వెళ్ళాలన్నా ఆల్రెడీ వీడియో చూస్తున్న వాళ్ళు ఆ మైండ్ సెట్ ఉంటే మేము రేపు ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళి ఏదో ఒక పని చేసుకుంటాము అనుకునే వాళ్ళు మాత్రం ఇప్పటి నుంచే మొదలు పెట్టండి. కొంచెం ఇంగ్లీష్ నేర్చుకోవటం, కుదిరితే హిందీ, ఎందుకంటే స్వీడన్లోనే జాబ్ వస్తుందని కాదు, లైక్ అరబిక్ కంట్రీస్ మీరు వెళ్తున్నట్లయితే దుబాయ్, ఒమన్ కానీ, బహ్రెయిన్ అని, నాకు అలా అక్కడ ఉన్న కంట్రీస్ వాళ్ళందరూ కూడా కమెంట్స్ పెడుతున్నారు. అక్కడ వెళ్తే కానీ మీకు కొంచెం హిందీ, అక్కడ కూడా ఇంగ్లీష్ మాట్లాడతారు, సో హిందీ కూడా
సో అట్లీస్ట్ ఇంగ్లీష్ నేర్చుకుంటే మీరు ఏ కంట్రీకైనా కొంచెం మీకు ఇబ్బంది పడకుండా మీకైనా అవతల వాళ్ళకైనా మీరు కొంచెం సర్వైవ్ అవ్వచ్చండి. సో నెట్ను కూడా కొంచెం జాబ్స్ ఎత్తుక్కోవాలి, మీరు ఎలా అప్లై చేయాలి, అక్కడ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇచ్చుంటారు, ఏమేమి కావాలి, ఇవన్నీ కొంచెం బేసిక్ ఇంగ్లీష్ రావాలి. ఇంటర్నెట్లో ఎలా సెర్చ్ చేయాలి అదేమో అంత సింపుల్ కాదండి, అంటే అందరికీ రాదు కూడా. ఇప్పుడు మేము ఉద్యోగాలు చేస్తున్నప్పుడు స్టార్టింగ్లో కూడా మాకు ఉద్యోగానికి సంబంధించినవన్నీ ఎలా వెతకాలనేది మాకు కూడా కరెక్ట్గా తెలియదు. అది ఒక ప్రాసెస్, అంటే కొంచెం తెలుసుకోవాలి ఏం వెతకాలి అనేది. సో అది ఒకసారి మీరు కంపల్సరీ చూసుకోవాల్సిందే ఈ 3 రిక్వైర్మెంట్స్ బయటకు వెళ్ళాలంటే. సో ఈ రోజు నుంచి ఈ వీడియో చూస్తున్నారు కదా, ఎవరైనా మీకు ఆ ఇంట్రెస్ట్ ఉంటే, ఆ గోల్ ఉంటే, మేము ఎప్పటికైనా బయటకు వెళ్ళి బాగా సంపాదించుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇవి నా స్పెషల్గా, నా పర్సనల్గానే కాదు, మీకు కెరియర్గా ఉపయోగపడే టిప్స్ అండి ఫర్ షూర్గా. ఇంగ్లీష్ ఒకటి, లేదా కుదిరితే ఇంట్రెస్ట్ ఉంటే మీరు కొంతమంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ మేము నేర్చుకుంటాం మాకు పర్లేదు అనుకుంటా, ఇప్పుడు బోర్డ్ అప్లికేషన్ యాప్స్ ఉంటాయండి మొబైల్ వాడకం ఇప్పుడు అందరికీ వచ్చు కదా, యాప్స్ ఉంటాయి. స్వీడిష్ కానీ, లేదంటే మీరు ఆ కంట్రీకి వెళ్తుంటే, ఆ కంట్రీ ఏదైనా వేరే కంట్రీ వెళ్తుంటే ఆ కంట్రీ లాంగ్వేజ్ నేర్చుకుంటే మీకు ఎప్పటికైనా కూడా ఆ లోకల్ లాంగ్వేజ్ నేర్చుకుంటే, ఎస్పెషల్లీ లేబర్ అన్స్కిల్డ్ జాబ్స్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే అవతల వాళ్ళు కూడా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు కదా. ఇప్పుడు లాంగ్వేజ్ రాదనుకో ఏం మాట్లాడతారు, ఏం అడుగుతారు. సో ఒకవేళ మీకు లాంగ్వేజ్ వచ్చింది, మీకు చెప్పగలరు మాకు ఇది వచ్చు, ఇది రాదు, ఇక్కడికి వస్తాం, ఎలా వస్తాం, ఈ బేసిక్ కమ్యూనికేషన్ చేయగలిగితే అవతల వాళ్ళు కూడా మీకు పని వచ్చినా కూడా లాంగ్వేజ్ రాకపోతే ఇబ్బంది పడతారు. సో మీరు లాంగ్వేజ్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఫస్ట్ ఇంగ్లీష్ బేసిక్ నేర్చుకోండి. కుదిరితే మేము లేదు ఇంకా చదవగలము, నేర్చుకోగలము అనుకుంటే, మీరు ఏ కంట్రీకి అయితే వెళ్తున్నారు, మీకు ఆల్రెడీ ఆఫర్ ఏదైనా ఉంది, లేదా మీకు ఉంది అనుకుంటే కానీ ఆ లాంగ్వేజ్ మీద కాన్సన్ట్రేట్ చేసి అది కూడా నేర్చుకోండి. బేసిక్ థింగ్స్ చాలా ఉపయోగపడుతుంది మీకు. ఇంకో టిప్ ఏంటంటే, సో ఈ ఏజెన్సీస్ ఒక్కటి దాని మీద డిపెండ్ అవ్వద్దు. అండ్ స్వీడన్ మాత్రమే కంట్రీ కాదండి ఉద్యోగం అంటే. స్వీడన్ నాకు తెలిసినంతవరకు ఇప్పుడు నేను ఎక్కువ కమెంట్స్ చూసిన తర్వాత కొంచెం నేను చదివి తెలుసుకున్నది ఏంటంటే, స్వీడన్కి రావటం అయితే ఇండియన్స్కి ఎస్పెషల్లీ అంత సింపుల్ అయితే కాదు. పాసిబుల్ అసలు రాలేమంటే రావచ్చు, కానీ చాలా కొంచెం కష్టపడాలండి. దానికంటే బోల్డ్ వేరే కంట్రీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నాకు చాలామంది అరబిక్ కంట్రీస్ నుంచి, లైక్ బహ్రెయిన్, ఒమన్ అని, ఇంకా ఇలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి నాకు మెసేజ్లు పెడుతున్నారు. మేడం ఇక్కడ మేము ఈ జాబ్ చేస్తున్నాం, అక్కడికి ఎలా రావాలి, లేదా ఇంకో కంట్రీ నుంచి ఈ జాబ్ చేస్తున్నాం, ఎక్కడ రావాలి, ఇలా ఎలా అప్లై చేయాలి, ఇలా పెడుతూ ఉన్నారు. మీరు ఆల్రెడీ ఒక కంట్రీలో ఉంటే కూడా, ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు అక్కడ డ్రైవర్ జాబ్స్ ఎవరో చేస్తున్నారండి, వాళ్ళు అడిగారు మేము ఇక్కడికి రావచ్చా అని. ఈవెన్ మీరు ఆ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇక్కడ స్వీడన్లో అప్లై అంటే అవి వ్యాలిడ్ కాదండి, ఇక్కడ పనిచేయవు. ఇక్కడికి వచ్చి మళ్ళీ వీళ్ళ దగ్గర ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని, అది ఏ వెహికల్ బట్టి దానికి పీరియడ్ ఉంటుంది, 1 year 2 years అని, అది తీసుకొని అది చేసి రావాలి. ఫస్ట్ అది చేయాలంటే మీరు అప్లై చేసుకోవాలి. సో ఇలా లాంగ్ ప్రాసెస్ ఉంది. సో కొంచెం డిసప్పాయింట్ చేసిన ఇది నిజమండి. నేను ఇప్పుడు మళ్ళీ వీడియోలో మీ కమెంట్స్ చూసిన తర్వాత కొంచెం రీసెర్చ్ చేసింది ఏంటంటే, అంత డబ్బులు రావట్లేదు ఒకటి, ప్లస్ అంత సింపుల్గా కూడా రావట్లేదు. మేబీ అంత డబ్బులు మీకు ఎక్స్పీరియన్స్ తర్వాత వస్తుందేమో, లైక్ ఫస్ట్ టైమే మీకు అంత ఇస్తారని కాదు, కానీ ఇక్కడ డెఫినెట్గా సీనియర్స్కి ఆబ్వియస్గా ఎక్కడైనా కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న వర్కర్కి ఎక్కువ అమౌంట్ ఇస్తారు. అది ఏ జాబ్లో అయినా కూడా, మాకైనా మీకైనా కూడా. సో అది ఒక్కటైతే ఉంది. బట్ మీకు రావడమే అన్ని వేలు అయితే మాత్రం నేను ఎక్కడ నాకు ఏ జాబ్ యాడ్లో అయితే కనిపించలేదు. అదే అండి. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, స్వీడన్ మాత్రమే మీరు ట్రై చేయొద్దు. స్వీడన్ సింపుల్ కాదు, ఇది చాలా చిన్న కంట్రీ, చాలా కష్టపడాలి కూడా మీరు ఇక్కడికి రావాలంటే, ఏ లింక్స్ లేకుండా. అంటే మీకు ఆల్రెడీ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు, లేదన్నా ఒక కంపెనీ వాళ్ళు తెలిసి ఉంటే మాత్రం కొంచెం ఈజీ అవుతుంది. లేదు ఫస్ట్ టైం మేము ఓన్గా వస్తున్నాం, ఇప్పుడు నన్ను అడుగుతున్నారండి వీడియోలో, నా హెల్ప్ చేయండి మేడం, హెల్ప్ చేయండి అని. నేనేం చేయలేనండి, ఎందుకంటే నాకు అసలు ఆ సర్కిలే లేదు, తెలీదు. జస్ట్ మనం రెఫర్ చేస్తే జాబులు ఇచ్చే కంట్రీ కాదు. ఎందుకంటే వీసా అంతా వాళ్ళు చూసుకోవాలి కదండి. అంటే మీకు వీసా అప్లై చేయాలి, అదేం సింపుల్ కాదు. మళ్ళీ ఇక్కడ వీసా ఒక్కటే కాదు, మళ్ళీ ఇన్సూరెన్స్లని, మళ్ళీ అట్లాంటివన్నీ వాళ్ళే ఇవ్వాలన్నమాట. సో అంత రిస్క్ తీసుకొని మీ మీద మనీ స్పెండ్ చేసి తీసుకునే వాళ్ళు ఎవరు ఉంటారు?
సో అంత ఇవ్వరు. సో మీకు తెలిసిన వాళ్ళైతే గాని ఆల్రెడీ మీ మీద నమ్మకం ఉంటే, మీకు అవసరం చూసుకొని వాళ్ళు మీకు ఆ రిలేషన్ చెప్తే ఎవరైనా పిలిపించుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో నేను ఇంకొకటి చెప్పేది ఏంటంటే, మీ సర్కిల్‌లో ఎవ్వరైనా సరే, లేదంటే ఏదైనా వీడియో, ఇప్పుడు నా వీడియోలోనే కొంతమంది కింద కమెంట్ పెట్టారు, నేను ఈ కంట్రీలో ఆ కమెంట్స్ చూడండి, వాళ్ళని అడగండి వాళ్ళకి ఎలా వెళ్ళారు ఏంటి అని. మేబీ వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తారేమో. నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఆల్రెడీ ఇండియాలో కాకుండా బయట కంట్రీస్లో లేబర్ జాబ్స్, లైక్ అన్‌స్కిల్డ్ జాబ్స్ చేస్తున్న వాళ్ళు మీకు ఎవరైనా నా వీడియో చూసి కమెంట్ చేస్తే ప్లీజ్ రిప్లై చేయండి. వాళ్ళకి కొంచెం హెల్ప్ అవ్వచ్చు, వాళ్ళు కూడా కొంచెం సంపాదించుకోవచ్చు. ఈ వీడియో చిన్న ప్రయత్నం అండి, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలని. నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చేదంతా కరెక్ట్ అవ్వకపోవచ్చు, కంప్లీట్ అవ్వకపోవచ్చు, కానీ నేను బేసిక్గా చెప్పాలనుకుంది ఏంటంటే, ట్రై చేయండి. అరే అందరికి చాలా మందికి ఉంటుంది కదా, అంటే బయటికి వెళ్ళి సంపాదించుకోవాలి ఏంది, వాళ్ళ చదువున్న వాళ్ళే వెళ్ళాలా, మేము వెళ్ళలేమా, ఇలా ఉంటుంది కదా. అలా ఏం లేదు అంటున్నాను. అంటే నేను ఇప్పుడు స్వీడన్ నుంచి మాత్రమే మాట్లాడేది. వేరే కంట్రీస్ అన్ని ఇప్పుడు నేను నెట్లో ఎలా వెతకాలని చెప్పాను కదా, అది కంట్రీని దేశంని బట్టి మీరు వెతుక్కోవచ్చు. ఓకేనా, వాళ్ళు అక్కడ అన్ని నెట్లో అన్ని పోస్ట్ చేస్తుంటారు, వాళ్ళ జాబ్స్ ఏమన్నా ఉంటే కానీ అన్నీ అప్లై చేసుకోండి. ఏ కంట్రీ దొరికితే ఆ కంట్రీ అప్లై చేసేసుకొని వెళ్ళిపోండి. ఇదంతా బయటికి వెళ్ళి సంపాదించుకోవాలి, అది 50,000 అవ్వచ్చండి, కొంతమంది 70,000 ఇందాక చెప్పినట్టు, కొంతమంది అకామిడేషన్, కొంతమంది ఫుడ్ కూడా ఇస్తున్నారు. అలా కొంచెం కలిసి రావచ్చు. మీకు ఎక్కువ స్టార్టింగ్లో అంతా మీకు సేవింగ్స్ రాకపోవచ్చు, కానీ ఒక 1 year 2 years చేస్తే తర్వాత సెటిల్ అయిన తర్వాత మీరు ఎక్కువ సంపాదించుకోవచ్చు, ఎక్కువ డిమాండ్ చేయొచ్చు. మీకు వర్క్ తెలుస్తుంది, కొంచెం భాష వస్తుంది, కొంచెం జనాలు ఉంటారు. సో ఏదైనా అండి, ఎవరికైనా మీకు మామూలు అన్‌స్కిల్ జాబ్స్కైనా స్కిల్ జాబ్స్కైనా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలి. ఎక్స్పీరియన్స్ వచ్చేంత వరకు ఎంతో కొంత వస్తుంది బతకడానికి, లేదా కొంచెం ఎక్కువ వస్తుంది. మీకు 10,000 20,000 సేవ్ చేసుకోవచ్చు ఫస్ట్ షూర్గా. సో చాలు అనుకున్న వాళ్ళు, మేము ఇక్కడే సంపాదించుకుంటున్నాము కదా ఆ 20,000 అనుకుంటే అది మీ ఇష్టం అండి. అంటే ఇది బిగినింగ్ వరకు చూడొద్దు, ఈ రోజు వరకే కదా, మేము లేదు మాకు 20,000 వస్తుంది మేము ఇక్కడ హ్యాపీ అంటే అలాంటి వాళ్ళకి కాదండి వీడియో. తర్వాత కూడా మేము సంపాదించుకోవాలి, లేదు ఒక 1 year కష్టపడతాం, తక్కువైనా పర్లేదు, తర్వాత మేము సంపాదించుకుంటాం నాకు తెలుస్తుంది అనే వాళ్ళకి మాత్రమే ఇది. నేను డబ్బు వెనక పడమని చెప్పను, వద్దు అనుకునే వాళ్ళకి. హ్యాపీగా ఉన్నాం, మాకు ఉన్నది చాలు అంటే అంతకంటే హ్యాపీ లైఫ్ ఏముండదండి. ఇది సంపాదించుకున్నాలి అనుకునే వాళ్ళకి అదేం తప్పు కాదు కూడా, ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. సో అనుకునే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో, వద్దనుకునే వాళ్ళకి వద్దండి, చూడకండి ఆర్ ఫాలో అవ్వద్దు. అది అండి. సో స్వీడన్ మీద డిపెండ్ అవ్వద్దు. నా వీడియో మాత్రం చూసి ఏదో వచ్చేసిందని అంటే, నేను మోటివేషన్ ఇస్తాను మీకు. ఎందుకు అంటే మన వాళ్ళకి, మన తెలుగు వాళ్ళకి కొంచెం ఏదైనా హెల్ప్ చేద్దామని చిన్న ఆశ. బయటికి అంటే స్వీడన్ ఒక్కటే కాదు, వేరే కంట్రీస్ 100 కంట్రీస్ ఉన్నాయి, జాబ్స్ దొరుకుతాయి మీకు. బేసిక్గా కొంచెం ఇంగ్లీషు, కొంచెం ఇంటర్నెట్లో ఎలా వెతకాలి, కొంచెం సర్కిల్ ఎలా పెంచుకోవాలి, బయట ఎవరైనా బయట ఏ కంట్రీ వెళ్ళిన వాళ్ళు మీకు ఏదైనా టచ్ ఉన్నా అట్లా మాట్లాడి తెలుసుకోండి. ఎలా ఉంటే వాళ్ళతో టచ్లు పెట్టుకొని కొంచెం ట్రై చేయండి, వాళ్ళు రిక్వెస్ట్ చేయండి, ఇలాంటివి కనుక్కోవాలండి, మీరే కనుక్కోవాలి. సో జస్ట్ నేనైతే ఇన్ఫర్మేషన్ వరకే, కొన్ని టిప్స్ వరకే, ఇంకేదైనా అలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను చెప్తానండి. అది ఈరోజు వీడియో. కొన్ని చూసాను లింక్స్, తక్కువ లైక్ ఎంతవరకు అవి ఎంతవరకు జెన్యూన్వో కూడా నాకు తెలీదు, బట్ అప్లై చేసి ట్రై చేయండి, మీ ఓపిక. నేనైతే మరి నేను ఏది గ్యారంటీ ఇవ్వలేను, నేను జాబ్ కూడా ఇప్పించలేనండి. ఐఎమ్ సో సారీ, ఎందుకంటే నాది కాదు అది అసలు. అంటే నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవరకు, నా మోటివ్ వీడియోలో అది మాత్రమేనండి. అది అండి ఈరోజు వీడియో. ఉంటాను. సో ఇంకేదైనా ఉంటే మాత్రం నాకు ముందే మెసేజ్ చేయండి, మర్చిపోద్దండి. మీరు ఎక్కువ మందికి ఈ వీడియోస్ షేర్ చేస్తుంటే ఎక్కువ మందికి ఉపయోగపడతాయి. మీకు ఏదైనా కొంచెం ఇన్ఫర్మేషన్ అనిపించిన ఈ వీడియో ద్వారా, లేదా కొంచెం మోటివేషన్ అనిపించిన మీరు లైక్ చేయండి, అది ఇంకో వరకు కూడా ఉపయోగపడుతుంది కదా. అది అండి ఈరోజు వీడియో. ఉంటానండి.